క్యాట్ ఏ పాజిబిలిటీ 6,943 సీట్స్ ఇన్ తెలంగాణ. అలాగే ఒక 1,200 సంథింగ్ 1,265 273 వరకు క్యాట్ బి సీట్స్ ఉన్నాయి. 865 క్యాట్ సి. వీటిలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ క్యాట్ బి అని చూస్తున్నారు. ఈ క్యాట్ బిలో 13 lakhs పర్ యానం పెట్టి చదవడం ఎంబీబీఎస్కి వర్తీయేనా? అసలు ఈ 13 lakhs పర్ యానం లాగా 5 years కట్టి వీళ్ళు చేసే 80 lakhs 85 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెంటనే వీళ్ళు ట్రాక్లోకి వచ్చి సర్వీస్ చేయగలరా అంటే 100% చేయలేరు. సో ఇదంతా ట్రాప్. సో స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ చదవాలంటే కష్టమవుతుంది. ఇంకొకసారి చేయాలంటే ఇఫ్ యూ చూజ్ ఎంబీబీఎస్ యూ హ్యావ్ టు స్టడీ 10 more years ద సేమ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్నే ఒక 1 or 2 లాంగ్ టర్మ్స్కే వెక్స్ అయిపోయి ఒక లాంగ్ టర్మ్ చేసినాక నేను ఇంకొకటి చేయలేను, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు, ఇంకొకసారి చేయాలనుకోవట్లేను, కానీ నేను ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, నీట్ రాయడానికి నా ఎఫిషియన్సీ సరిపోవట్లేదు, నాకు క్యాట్ బి కొనివ్వండి, క్యాట్ సి కొనివ్వండి, ఇలాంటి డైలామాలో ఉన్నప్పుడు మీరు అనుకున్న ఎంబీబీఎస్ ప్రొఫెషన్ సఫిషియంట్గా మన దగ్గర ఉండి, ఎక్సెస్ వాల్యూడ్ మనీ ఉండి, మనకు అవసరం లేని మనీ ఉండి, మన దగ్గర అసలు ఆ డబ్బులు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా పెద్ద ఇంపాక్ట్ కాని మనీ ఉన్నప్పుడు మీరు క్యాట్ బి ఆర్ క్యాట్ సి చూస్ చేసుకోవడం చాలా ఓకే చెప్పచ్చు, ఓకే అని కూడా చెప్పచ్చు. కానీ వైల్ కమింగ్ టు ఆర్డినరీ సిచ్యువేషన్, ఆర్డినరీ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇయర్లీ 13 lakhs, మీకు మిగతా అన్నీ కలిపి 15 to 16 lakhs పర్ యానం, 16 5s 80 lakhs. సో 16 lakhs ఇంటూ 5 years అఫోర్డ్ చేయడం అనేది ఒక పేరెంట్కి ఈజీ టాస్కా? సో వీటన్నిటికంటే రీసెంట్గా చూసిన ఆర్టికల్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ చూసింగ్ క్యాట్ బి ఓవర్ క్యాట్ ఏ. అంటే రాకపోతే మళ్ళీ ఇంకొక ట్రైలో ఇంకొక రకంగా కూర్చొని చదివి నేర్చుకోవడానికి ఇష్టపడట్లేరు. ఓన్లీ క్యాట్ బి సింపుల్గా నేర్చుకోవడం, సింపుల్గా జాయిన్ అవ్వడం, సింపుల్గా చదవడానికి ఇష్టపడుతున్నారు. సో వీళ్ళందరినీ స్క్రూటినైజ్ చేస్తే క్యాట్ బి ఎంత వర్తి? క్యాట్ బి మీరు పెట్టిన 80 lakhs రూపీస్ మళ్ళీ రిటర్న్ వస్తాయా అంటే రావు. మీరు తర్వాత మళ్ళీ పీజీ చదవాలన్నా మళ్ళీ ఎఫిషియెంట్గా కూర్చొని మళ్ళీ పీజీ క్రాక్ చేయాల్సిన అవసరమే ఉంటుంది. అది డే 1 నుంచే వాళ్ళని క్యాట్ ఏ అచీవ్ చేసేలాగా ట్రైన్ చేయాల్సిన అవసరం ఫస్ట్ పేరెంట్కి ఉంది. ఒక అటెంప్ట్ చేసాం రాలేదు, క్యాట్ బి చూస్ చేసుకుంటాం, క్యాట్ సి చూస్ చేసుకుంటాం. ఫస్ట్ స్టూడెంట్ ఎఫిషియన్సీని ఇక్కడే కిల్ చేసేస్తున్నాం మనం. స్టూడెంట్ ఎక్కడి వరకు ట్రైల్ చేయాలి, ఎక్కడి వరకు కష్టపడాలి, ఎక్కడి వరకు ఎఫర్ట్ పెట్టాలి, ఏ ఏరియా నుంచి వీళ్ళు ఎడ్జ్ని క్రియేట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నాం. డే 1 నుంచి ఓకే 1 year వేస్ట్ అయింది, 2 years వేస్ట్ అయింది. ఇయర్స్ వేస్ట్ అయ్యే లేయర్ కాదు ఎంబీబీఎస్. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ డిగ్రీ. మీరు జస్ట్ ఏదో 21 yearsకి డిగ్రీ కంప్లీట్ చేసి ఇచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్కో లేదా బీఎస్సీ నర్సింగ్ కోసమో ఓ 10 ఏళ్ల పాటు మీరు హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉండి నోటిఫికేషన్ పడిన ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి రాసే ఎగ్జామ్ లైఫ్ స్టైల్ కాదు. ఫస్ట్ పేరెంట్స్కి ఈ అవేర్నెస్ ఉండదు. దే ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ఎనీ క్వాలిటేటివ్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్. క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మీద ఎలాంటి ఇండికేషన్స్తో చదవాలనేది తెలియదు. ఎలాంటి టీచర్స్ని అప్రోచ్ అయ్యి చదువుకోవాలో దాని మీద శ్రద్ధ పెట్టరు. ఎంతసేపటికి జస్ట్ ఒక ఫీ కాన్సెప్ట్, ఫీ తక్కువ ఉండాలి జాయిన్ అవ్వాలి, ఫీ తక్కువ ఉండాలి జాయిన్ అవ్వాలి. దట్ కైండ్ ఆఫ్ ఫీ తక్కువ, క్వాలిటీ కూడా తక్కువ. ఆ క్వాలిటీ తక్కువ, ఫైనల్ అవుట్పుట్ తక్కువ. సో ఇవన్నీ ఇంపాక్ట్ చేసే పారామీటర్స్ అన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సో క్యాట్ బి అనేది అసలు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ టైం మొత్తం కూడా దాన్ని మళ్ళీ రికవర్ చేసి ఆ డబ్బుల్ని మీరు వాట్ ఎవర్ యూ ఇన్వెస్టెడ్ దట్ యూ నీడ్ టు ఎర్న్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ అనే ఒక ఆస్పెక్ట్తో స్టూడెంట్కి ట్రైన్ చేస్తాం. సో అవన్నీ మళ్ళీ మీకున్న లోన్స్ వాటిని రీపే చేయడం ఇవన్నీ జరగని పని. సో యుల్ జస్ట్ గో ఫర్ 1 more ట్రై అండ్ క్రాక్ ఇన్ ద కేటగిరీ ఏ. సో కేటగిరీ ఏలోనే క్రాక్ చేయడానికి మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. సో క్యాట్ బి ఇట్లా క్యాట్ సి ఇట్లాంటి ఆల్టర్నేటివ్ మోడ్స్కి వెళ్ళి మీ ఎఫిషియన్సీని తగ్గించుకోకండి. సో క్యాట్ బి క్యాట్ సి స్టూడెంట్స్కి మీకు కావాల్సిన ఎఫర్టు నేర్చుకునే మెథడాలజీని పెద్దగా స్కోప్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఏదైనా
యూ జస్ట్ గో త్రూ క్యాట్ ఏ. క్యాట్ ఏకి అర్హత సాధించని వాళ్ళు క్యాట్ బి కోసం ఎదురు చూస్తూ దగ్గర దగ్గర ఒక 10-15 మార్క్స్ డిఫరెన్స్తో, ఒక 20 మార్క్స్ డిఫరెన్స్తో కట్ అయిపోతూ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవన్నీ బిగ్గెస్ట్ టాస్క్ తీసుకొని వాళ్ళ మీద ఒక 80 lakhs ఫర్ ద ఎంటైర్ కోర్స్ కంప్లీషన్. బి కేటగిరీ అయితే 80 lakhs, సి కేటగిరీ అయితే 1,40,00,000, 1,40 lakhs. ఈ ఇన్వెస్ట్మెంట్ని పెట్టి ఏదో ఒక రూపాన స్టూడెంట్ని గైడ్ చేసి వాళ్ళని ఏదో నేర్పించి సెట్ చేయాలి, ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారని అనుకుంటారు. ఇదంతా ఈజీ టాస్క్ కాదు. మీరు 5 years MBBS చాలా వీలైనంత తక్కువ, ఇయర్లీ 3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా చదివే విధంగా మీ స్టూడెంట్ని ట్రైన్ చేస్తే కానీ మీరు సర్వైవ్ అవ్వలేరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. MBBS చదువుతున్న స్టూడెంట్ 3 లక్షల కంటే ఎక్కువ ఒక్కరు కూడా ఖర్చు పెట్టద్దు పర్ ఇయర్. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారంటే యు ఆర్ స్పెండింగ్ ఇన్ అన్ ఇన్అప్రాప్రియేట్ మేనర్. మీరు సరైన దారిలో ఖర్చు పెడుతున్నట్టు కాదు. సో మీరు ఓవరాల్ మెడిసిన్ కంప్లీట్ అయ్యి వచ్చినప్పుడు మీకు 16 lakhs కంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టి ఉండద్దు. సో అది కూడా ఇంక్లూడింగ్ మీ కాలేజ్ ఫీజ్, రిమైనింగ్ ల్యాబ్ రిలేటెడ్ ఆర్టికల్స్, బుక్స్, మెటీరియల్స్, హాస్టల్ ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కలిపినా కూడా సంవత్సరానికి 3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవ్వద్దు MBBSలో. 3 lakhs into 5 years 15 lakhs. సో ఇంతకంటే మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారనుకోండి, యు ఆర్ నాట్ వ్యాలిడేటింగ్ ఇన్ ఏ కరెక్ట్ పాయింట్. అంటే మీరు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నట్టు కారు. సో దీంట్లో క్యాట్ ఏ వరకే మీకు వ్యాలిడ్, క్యాట్ బి, క్యాట్ సి ఇట్స్ ఎ ట్రాప్. సో స్టూడెంటు ఇన్ఎఫిషియెంట్గా, సమర్థవంతంగా చదవలేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ 2 కేటగిరీస్. మీరు ఎంతో కొంత పొటెన్షియల్ ఉండి ఒక అటెంప్ట్ రాసి కొంచెం నేర్చుకొని చదివిన స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైనా ఉంటే యూ కెన్ గో ఫర్ జస్ట్ క్యాట్ ఏ. సో క్యాట్ బి, క్యాట్ సి స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి, అసలు క్యాట్ బి ఎందుకు చూస్ చేసుకోవాలి? వై ఆర్ స్పెండింగ్ దిస్ మచ్ lakhs? సరే వెదర్ 1, 2, 3 lakhs ఈజ్ ఎనఫ్. వై ఆర్ స్పెండింగ్ దట్ 13 lakhs, 15 lakhs per annum? సో 15 lakhs into 5 years, 16 lakhs into 5 years, different. 16 lakhs into 5 years అంటే 80 lakhs ఫర్ ద ఎంటైర్ కోర్స్. ఈ 80 lakhs నువ్వు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ తీయగలరా? సో ఎక్కడ నేర్చుకొని మళ్ళీ మీరు పీజీ క్రాక్ చేయగలరా? పీజీ క్రాక్ చేసి మీకు కావాల్సిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి వస్తారా? రేడియాలజీ వస్తుందా, డెర్మటాలజీ వస్తుందా, అనస్థీషియా వస్తుందా, నెఫ్రా వస్తుందా, గైనక్ వస్తుందా? ఇవన్నీ రావాలంటే మీ నీట్ పీజీ ర్యాంక్ ఎంత ఉండాలి? సరే నీట్ పీజీ కూడా మళ్ళీ కొన్నారనుకోండి, సపోజ్ ఇదే సేమ్ కేటగిరీలో క్యాట్ బి, క్యాట్ సిలోనే పోయి మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ కొన్నారు నీట్ పీజీ. మళ్ళీ నీట్ పీజీ కొన్నప్పుడు మళ్ళీ డబల్, ఇప్పుడు పెట్టిన 80 లక్షలు అంటే అప్పుడు 1,50,00,000, 1,60,00,000 ఖర్చు పెడతారు. ఈ మొత్తం ఓవర్లాప్లో వచ్చినప్పుడు మీరు ఒక 3 crores యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ చైల్డ్. ఇది ఒక ట్రాప్లో వాళ్ళని ఆర్డర్లీ దించి మీరు చదివిస్తున్నారు. 3 కోట్లు మీ మీద ఖర్చు పెట్టి ఐ ఇన్వెస్టెడ్ 3 crores ఆన్ యూ అని చెప్పి ఫస్ట్ డే 1 నుంచి మన మీద పెట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెంచుతారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కానీ ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో వాని సైకలాజికల్ హెల్త్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గానో పేరెంటే ఖరాబ్ చేస్తారు. ఇన్ని ల్యాక్స్ MBBSకి పెట్టి ఖర్చు పెట్టి చదవడం అనేది అసలు యూజ్లెస్. సో ప్లస్ చాలామంది అంటారు ఇది సర్వీస్. మీరు క్యాట్ ఏ త్రూ వెళ్తే మీరు సర్వీస్ ఓరియంటెడ్, మీరు క్యాట్ బి, క్యాట్ సి నుంచి వెళ్ళి సర్వీస్ చేస్తారంటే అదంతా ఉత్తి ట్రాప్. మీరు ఎవరు చేయరు. క్యాట్ ఏ పీపుల్ వరకు దే ఎలిజిబుల్ ఫర్ సర్వీస్. వాళ్ళు సర్వీస్ చేస్తారు, ప్యాషన్తో చేస్తారు, ఇవన్నీ ఇంటిగ్రిటీ ఉంటుంది, సో డిసిప్లిన్ ఉంటుంది, కోహరెన్స్ ఉంటుంది, మోనోక్రోమాటిసిటీ ఉంటుంది, డైరెక్షనాలిటీ ఉంటుంది, చాలా విషయాలు కరెక్ట్గా ఉంటాయి. కానీ వైల్ కమింగ్ టు క్యాట్ బి, క్యాట్ సి స్టూడెంట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ. డబ్బులు ఇన్వెస్ట్ చేసి సీటు కొంటున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ వెళ్ళి సర్వీస్ ఎలా చేయగలరు? సింపుల్ లాజిక్.